కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. సింగపూర్లో కోవిడ్ కొత్త వేవ్ విజృంభిస్తోంది. మే 5 నుంచి 11 మధ్య 25,900కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం కరోనా కేసులు రెట్టింపవుతున్నాయి. దీంతో సింగపూర్ ప్రభుత్వం అలర్ట్ అయింది. హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. మాస్కులు ధరించడం సహా పౌరులంతా కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 2024 మే 5 నుండి మే 11 మధ్య వారం రోజుల్లో సింగపూర్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల సంఖ్య 25,900కు చేరింది. అంతకుముందు వారం నమోదైన 13,719 కేసులతో పోలిస్తే ఇది 90% పెరుగుదల అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజువారీ సగటు 181 నుండి 250కు పెరిగిందని వెల్లడించింది. అలాగే ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం సింగపూర్లో కోవిడ్-19 వేవ్ ప్రారంభ దశలో ఉందని, క్రమంగా పెరుగుతోందని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. వచ్చే 2 నుంచి 4 వారాల్లో అంటే జూన్ మధ్య నుంచి చివరి వరకు కరోనా ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని సింగపూర్ భయపడుతోంది. దేశంలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేసుల సంఖ్య భారీగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రోగులను ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. లక్షణాలు స్వల్పంగా ఉంటే లేదా వారికి ఇతర వైద్య సమస్యలు లేకపోతే వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తామన్నారు. అర్హులైన పౌరులంతా మరో డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.